అందరికీ హాయ్ హలో అండి. నేను మీ దివ్య గారు వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం. టుడే ఏంటంటే మేము చిన్న బ్లాగ్ తీసానండి. ఎక్కడికంటే మేము కోటప్పకొండ వెళ్ళాము. సో చీరాల నుంచి కోటప్పకొండకి ఎలా వెళ్ళాము ఏంటి, దారిలో అంతా మంచి లొకేషన్స్, సైట్ సీయింగ్స్ అన్నీ వీడియో లాగా చేసి పెట్టానండి, చూడండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ ఇన్ ఆప్షన్ వస్తుందండి. దాన్ని ట్యాప్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే దేవిప్రియ కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే దివ్య గారు వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. దేవిప్రియ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. మంచి లేటెస్ట్ మంచి వీడియోలతో మీ ముందు ఉంటానండి. చూడండి, చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. క్లైమేట్ అయితే అద్దరిపోయింది. సో మంచి శివలింగం, మనం వెళ్ళే దారిలోనే పార్క్ కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఏంటంటే ఎవరైనా ఫుడ్ గట్ట తెచ్చుకుంటే గుడి దగ్గర అయితే అవ్వదండి, కోతులు ఉంటాయి, అవి లాగేసుకుంటాయి. సో ఏంటంటే ఇలాగ మనము పార్క్ దగ్గరికి వచ్చి పార్క్లో కూర్చొని అయితే హ్యాపీగా తినచ్చండి. కార్తీక మాసంలో చాలామంది అలాగే చేస్తారు. సో అందుకే చెప్తున్నాను. ఇక్కడ కూడాను స్టెప్స్ ద్వారా కూడా మనం మెట్లు ఎక్కచ్చు, దిగచ్చండి. చాలా బాగుందండి, వ్యూ అయితే అద్దరిపోయింది, మామూలుగా లేదు. చాలా బాగుంది. చుట్టూ కొండలు, మంచి పచ్చని చెట్లు, మంచి ఫ్రెష్ చల్లటి గాలి, అంతా చాలా బాగుందండి. కింద చిన్న కోనేరు కూడా ఉన్నట్టుంది. అక్కడికైతే మేము వెళ్ళలేదండి. కిందకి పైనుంచి వీడియో తీసినప్పుడు మాకు కనబడింది, బట్ అది కోనేరు అయితే కాదనుకుంటున్నాను. చూడండి, ఎంట్రన్స్ ఇదేనండి. చక్కగా మెట్లు స్టెప్స్ ఎక్కితే చక్కగా మనం శివుని దర్శించుకోవచ్చు. చాలా బాగుంది, మిస్ కాకండి. ఎవరైనా మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది కోటప్పకొండ టెంపుల్. కార్తీక మాసం స్పెషల్ అండి, ఎందుకంటే శివుడిది కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ బాగా పూజలు గట్ట చేస్తారు, మన దీపాలు గట్ట వెలిగించడం కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వ్యూ అంతా చాలా బాగుంటుంది. బ్లాగ్ తీసి చాలా రోజులు అయిందండి. సో అందుకని కోటప్పకొండ గుడి బ్లాగ్తో స్టార్ట్ చేశాను. మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో పెడతానండి. ఎక్కువ బ్లాగ్స్ అయితే ఉండవు, తక్కువే ఉంటాయి. ఎక్కువ వంటలు ఇవే ఉంటాయి, అలాగే రెండూ ఉంటాయి అనుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. వెళ్తే నాగపంచములు ఉంటాయని చెప్పాను కదండి, ఇవేనండి. చూడండి, దర్శించుకుంటే చాలా మంచిది. అటు వినాయకుడు, అన్ని స్టాచ్యూలు చక్కగా బాగున్నాయండి, బాగా పెట్టారండి విగ్రహాలని. లుక్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా రష్గా ఉంటుందండి. కార్తీక మాసం చాలా ఫేమస్. ఇక్కడ చక్కగా దీపాలు పెట్టుకుంటా. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ చూస్తున్నాండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.